నమస్కారం. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మరి ప్రధానమంత్రి గారు ఆర్ఎస్ఎస్ అంటే ఈ ప్రజల కోసం ఉంది, ఈ దేశం కోసం ఉంది, ఈ స్వాతంత్రం కోసం చాలా త్యాగాలు చేసింది. 100 రూపాయల బిల్ల కూడా ఒకటి మొన్న విడుదల చేసి. ఇప్పుడు వాళ్ళ మానస పుత్రుడు వాళ్ళ గురించి చెప్పుకోకపోతే మన గురించి చెప్తాడు. అట్లనా? ఇప్పుడు మోడీ గారు బీసీ నాయకుడు. మా పూలే గారి మ్యూజియం నన్ను పూణేలో మాతా సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే ఈ దేశానికి ఎంతో సేవ చేశారు. ఎప్పుడైనా వాళ్ళు ఎలాంటి సేవ చేశారు? బతుకున్న చదువు తల్లి ఆ మహాతల్లి ఎందరికి చదువు చెప్పింది. అక్కడికి పోయి నువ్వు బాపుగాడి దగ్గర నివాళులు అర్పించడం కానీ, ఏ జయంతికో వర్ధంతికో మా భీమా కోరేగా పోయినవా? మా పూలే గారి ఇంటికి పోయినవా? పోలేదు. ఆయనకి ఎట్లా అర్థమవుతుంది బీసీలు అంటే ఏందో? ఆయనకు అర్థమయ్యే ప్రసక్తే లేదు. బీసీ అని చెప్పుకొని రావడానికే తప్ప. ఇప్పుడు మా బండి సంజయ్ గారు, ఆయన మా అన్ననే. బండి సంజయ్ అంటే నాకు దగ్గరోడే, నాకు క్లోజ్. ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవి పోయినప్పుడు మేము అందరం పోయి, మా బండి సంజయ్ మా బీసీ బిడ్డ, మున్నూరు కాపు బిడ్డ, మీరు ఎట్లా తొలగిస్తారు రాష్ట్ర అధ్యక్షుడు? ఆయన కూడా ఏడ్చిండు. సిద్దిపేట కమిషనర్ నన్ను కొట్టిండు, అమ్మ నన్ను ఇట్లా కొట్టిండు, ఎట్లా కొట్టిండు రాష్ట్ర అధ్యక్షుడు, నన్ను ఏడ్చిండు. నన్ను రాష్ట్ర అధ్యక్షుడు బీసీని కాబట్టి తీసేసిరని అన్నాడు. అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు బీజేపీ పార్టీ ఎంతో చిత్తశుద్ధి కలిగింది, ఈ దేశ ప్రగతికి తోడ్పడే పార్టీ, అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు ఇచ్చిర్రు అని చెప్పి అన్నాడు. నిన్న స్టేట్మెంట్ చూస్తే బీసీల రిజర్వేషన్లది చట్టం నిలబడాలి అంటే పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాలి అన్నాడు. కరెక్ట్ ఆయన చెప్పి. అసలు ఎవరికి అడ్డం ఉండదు. సుప్రీంకోర్టు కలగజేసుకోకుండా తమిళనాడు రిజర్వేషన్లని పివి నరసింహరావు హయాంలో 92-93లో జయలలిత గారు, కరుణానిధి గారు, అక్కడ ఉండే చిన్న చితక పార్టీలు మొత్తం 42 మంది ఎంపీల సామర్థ్యం ఉంది. 42 మంది ఎంపీలు మెంబర్లు ఉన్నారు. వాళ్ళంతా పోయి మా రాష్ట్రానికి సపరేట్ చట్టం చేయండి అని చేయించుకొని ఆ చట్టాన్ని తీసుకుపోయి 9వ షెడ్యూల్లో పెట్టారు. 9వ షెడ్యూల్లో పెట్టామంటే మాటలుగా. అంటే ఒక బ్రాహ్మణ ముఖ్యమంత్రి జయలలిత, ఒక బ్రాహ్మణ ప్రధానమంత్రి పివి నరసింహరావు బీసీల కోసం తమిళనాడులో ఆ ఎంపీలందరూ పోయి కూర్చుంటే 42% రిజర్వేషన్ చేశారు. ఎందుకు చేశారు? కానీ ఒక బీసీ ప్రధానమంత్రి ఇక్కడ ఉండి, ఒక బీసీ బిడ్డ ఒక ముఖ్యమంత్రి ఉండి, బీసీ మా కేంద్ర మంత్రి ఉండి, బండి సంజయ్ ఉండి, ఓబీసీ మోర్చా బీసీ నాయకుడు ఉండి 8 మంది ఎంపీలలో 4 బీసీలే. అంటే వీళ్ళకు బీసీల మీద ఉండే ప్రేమ నిజమంటారా, పూటకమంటారా? అంటే వాళ్ళ అవకాశాల కోసం. అంటే వాళ్ళు ఏంటంటే జీవితాంతం మేము ఎంపీలు ఉండాలి, కేంద్ర మంత్రులు ఉండాలి అనేటటువంటి. అసలు తమిళనాడు రిజర్వేషన్లలో చాలా ట్విస్ట్ ఏంటంటే, తమిళనాడు ప్రజలు కరుణానిధి గారు జయలలితకు శీల పరీక్ష, ఇంతకంటే గొప్ప పదం నేను చెప్పలేదు. అంతే. శీల పరీక్ష ఏంటంటే, మా బీసీ బిడ్డలు అన్యాయం అవుతున్నారు, నువ్వు బ్రాహ్మణ్ లేడీవి, నువ్వు చేస్తావా చెయ్యవా అని ఒక శల్య సారథ్యం చేసిండు కరుణానిధి గారు. నీ వల్ల ఏమవుతుంది ఆడదానివి అనేటట్టుగా. అంటే ఆ మాటలు అనకూడదు, చెప్తున్నాను. ఆ రోజు తమిళనాడులో ఉన్న పరిస్థితి. ఈయన పెరియారు అన్నాదురై మొదలయ్యారు, నీ వల్ల అవుతుందా కాదా? ఆయన ఏమన్నాడంటే జనక్షేత్రంలోకి వచ్చి, జనసంద్రంలోకి వచ్చి, ఇగో ఇక్కడ బ్రాహ్మిన్, అక్కడ బ్రాహ్మిన్, వీళ్ళు మనకు చెయ్యరు, నేను చేస్తా. ఆ మాటకు జయలలిత తనేంటంటే పట్టుకుంటే గట్టిగా, అమ్మో నేను చేయలేనా అనేటటువంటి ఒక ఐరన్ లేడీ అంటాం కదా, మమతా బెనర్జీ కదా. జయలలితకు శీల పరీక్ష పెట్టినోడే కరుణానిధి. అతని పరీక్షలు తట్టుకోలేక పోయి పివి నరసింహరావు, నువ్వు చేయకపోతే మద్దతు సమరించుకుంటా నీ సంకీర్ణ ప్రభుత్వం పడిపోద్ది సచ్చినట్టు పివి చేసి. కరుణానిధి కూడా పోయిండు, ఇద్దరు కలిసిపోలే, వాళ్ళిద్దరికి అసలు పడదు. ఈయన నిండు మయసభలాగా నిండు సభలో చీర కూడా బిక్కినోడే, ఎట్లా పడుతుంది? ఇద్దరు కలిసిపోయిర్రు. జయలలిత ఒట్టిగా పోలే, శీల పరీక్ష పెడితే పోయిండు. ఎవరన్నా ఏమైనా అనుకున్నా కూడా నేను చెప్పాలని చెప్తున్నా, కంటెంట్ అర్థం కాదు. ఒక శీల పరీక్ష పెట్టాడు, శల్య సారథ్యం చేసిండు. నీ వల్ల ఏమవుతుందా, నేను చేసి చూపిస్తా అనేటటువంటి దాంతో కరుణానిధి పొడిసే ముళ్ళుగట్టెతో పొడుస్తాంగా ఎద్దుని, అట్లా పొడిసి అది చేపించిన దాని వెనక కరుణానిధి, పెరియార్, అన్నాదురై మొదలియార్, ఎంజి రామచంద్రన్ ఇలాంటి వాళ్ళ భావాజాలము, ఆ ఉద్యమ స్ఫూర్తి అక్కడ ఉంది. ఇక్కడెక్కడుంది? ఇక్కడ లేదు. ఇక్కడ ఒక బహుజన భావాజాల స్ఫూర్తి ఇక్కడ లేదు. పెరియార్ ఉన్నాడంటే ఇంక రెండోది ఉండదు. కట్టే కొట్టే తెచ్చే, ఇది కావాలి అంటే కావాలి. బ్రాహ్మణ వర్గానికి ఈ రోజు కూడా ఢిల్లీ, తమిళనాడు పేరు చెప్తే ఢిల్లీ గడగడలాడిపోద్ది, తెలంగాణ పేరు చెప్తే పట్టించుకోవట్లేదు వాళ్ళు. ఎందుకంటే దానికి కారణం ఇక్కడ ఉండే బీజేపీ చెంచా. ఇప్పుడు మీరు అన్నట్టుగా మన తెలంగాణలో వాళ్ళు చేసినట్టుగా, తమిళనాడు వాళ్ళు చేసినట్టుగా 2 కేంద్ర మంత్రులు ఉండి ఒక బలమైనటువంటి
ఓబీసీ ఆల్ ఇండియా అధ్యక్షుడు ఉమ్, డాక్టర్ లక్ష్మణ్ గారు ఉండి, మరి ఆ వృద్ధ నాయకుడు గవర్నర్గా, అవును, మన బీజేపీ గతంలో బీజేపీ మంత్రిగా పనిచేసే కేంద్ర మంత్రి ఆయన కూడా గతంలో. అదే ఉండి, ఎంపీలుండి, ఎమ్మెల్యేలు ఉండి, మంత్రులుండి, బీజేపీ నుండి ఇంతమంది ఉండి తెలంగాణ నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఇది సాధించలేకపోతున్నారు? దీంట్లో రెండు విషయాలండి. కాంగ్రెస్ కూడా పొరపాటు ఉంది. ఓకే, కొంతవరకు వాళ్ళు చేసినప్పటికీ పోరాటము, కాంగ్రెస్ కూడా ఒక పొరపాటు. ఈ రోజు పార్లమెంట్ లో వారికి 100 మంది సొంత బలం. అవును. ఇండియా కూటమితో దాదాపు 246 మంది. మంది ఉన్నారు. ఇందులో ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళంతా కూడా కొంత సామాజిక న్యాయ స్ఫూర్తి ఆ దృక్పథం ఉన్నవాళ్ళు. రాహుల్ గాంధీ గారు ఈ రిజర్వేషన్లు 50% స్లాబ్ దాటి 75% తీసుకుపోతా అని చెప్పి వాగ్దానం చేశారు. అవును. అదే విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మహిళ అనేది మనం యాడ్ చేయలేదు. అవును. చేయకపోతే పార్లమెంట్ లో క్వశ్చన్ చేసింది కూడా ఆయనే. కానీ రాహుల్ గాంధీ గారు బిల్లు పెట్టుంటే పార్లమెంట్ ఈ రిజర్వేషన్ల శాతాన్ని 75% తీసుకుపోవాలి, 5 ఓపెన్ ఉండాలి. ఓడిపోయినా కానీ బిల్లు పెట్టుంటే పెట్టాలి కదా. 100 మంది ఎంపీలు అంటే మాటలు కాదు కదా, పార్లమెంట్ స్తంభింపజేస్తున్నాడు కదా. ఈ బిల్లు పెట్టుంటే అసలు బీజేపీ బండారం బయటపడేది. నువ్వు అనుకూలమా వ్యతిరేకమా? వ్యతిరేకమా? మొన్న ఏమన్నారు, ఆగస్టు 5th రోజు పార్లమెంట్ లో వాయిదా తీర్మానం ఇస్తాను దీని మీదనే బిల్లు, కానీ ఇవ్వలేదు. అది వాళ్ళ తప్పుగా, వాళ్ళ పొరపాటు తప్పుగా దాన్ని అయితే మాత్రం నేను తప్పు పడుతున్నాను ముఖ్యంగా. అయితే నేను ఫేవర్గా ఉన్నా అన్నవాడు నువ్వు చేయకుండా అసలు ఫేవరే లేని మేము చేయమని అనడంలో కూడా అర్థం. బీజేపీ మీద ప్రతి బీసీ సంఘాలు, ఎస్సీ ఎస్టీ సంఘాలు అన్ని కూడా క్వశ్చన్ మార్క్ పెట్టి మీరేంటో చెప్పండి అని అడుగుతుంది. వాళ్ళని ముద్దాయిగా తీసుకుపోయి బోన్లో నిలబెడుతున్నాయి. సామాజిక న్యాయం మీద మీరు ఏంది అంటే వాళ్ళు ఎంతసేపు ఈ సామాజిక న్యాయ ఎజెండాను తప్పించుకొని హిందుత్వ ఎజెండా అయిపోవాలనుకుంటారు. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే బలమైన ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు ఉంటారో వాళ్ళందరినీ వాళ్ళే క్యాప్చర్ చేస్తారు. ఇప్పుడు మా కృష్ణయ్య గారు ఉన్నారు, ఆయన ఒరిజినల్ బీసీ నాయకుడు, బీసీ ఉద్యమానికి కేంద్ర బిందువు. ఆయన నుంచే మేమందరం బయటకు వచ్చినాం. ఆయన తీసుకుపోయి ఎంపీకి ఇచ్చారు. ఆయన వైఎస్ఆర్సీపీ ఎంపీకి రాజీనామా చేశాడు. బీజేపీ వాళ్ళు మోడీ అమిత్ షా పిలుచుకొని తీసుకుపోయి ఇచ్చారు. సరే, ఆయన అనేక సందర్భాల్లో నేను కూడా పర్సనల్గా మాట్లాడాను కృష్ణయ్య గారితో. నేను ఎక్కడున్నా బీసీ బిడ్డని, బీసీల కోసమే బతుకుతా, బీసీల కోసమే వస్తా, సామాజిక న్యాయమే నా స్ఫూర్తి అని అన్నాడు. నేను కూడా మా అన్న మొట్టమొదటిసారి దేశంలో ఒక ఓబీసీ మినిస్ట్రీ ఏర్పడితే నువ్వు మినిస్టర్ కావాలన్నా నేను కూడా కోరుకున్నా. కానీ నిన్న మొన్న చూస్తే పరిణామాలు ఎట్లున్నాయి. గవర్నర్ గారి దగ్గరికి మా కృష్ణన్న పోయి మాట్లాడి నువ్వు సంతకం పెట్టవా అని చెప్పేస్తే బాగు. దీంట్లో కూడా కొంత జాప్యం జరిగింది. ఈ జీవో ఇచ్చి చట్టం చేయమని చెప్పేది కూడా ఆయనే. డెడికేషన్ కమిషన్ ఏమన్నది కూడా ఆయనే. ఆయన ఏమన్నాడు, జీవో కూడా పాస్ అయిద్దని కూడా ఆయనే చెప్పి. అవును. ఆయన ఇప్పుడు కాదు, ఎప్పుడో LLM గ్రాడ్యుయేట్. ఆయన ఇప్పుడు 78-79లోనే LLM గ్రాడ్యుయేట్. రాజ్యాంగం మీద పట్టున్నోడు, న్యాయ నిపుణుడు, ఆయనకు అన్ని రకాలుగా ఉన్నది. కానీ జీవో ఇవ్వండి అన్నది ఆయనే. డెడికేషన్ కమిషన్ ఏమన్నది ఆయనే. ఆ జీవో 100% పాస్ అయిద్దని నమ్మకం ఉంది ఆయనే. ఈ రోజు ఇంత అన్యాయం చేస్తారు అనుకోదని చెప్తుంది కూడా ఆయన, కృష్ణయ్య గారే. ఇది ఇవ్వవలసిన బిల్లే, ఇవ్వవలసిన బిల్లే. కృష్ణయ్య గారిని ఎట్లా అర్థం చేసుకోవాలి మరి ఈ స్థితిలో? బీసీ వాదిగానే చూస్తాను. కాకపోతే నేను గతంలో చెప్పిన ఈ సమయంలో ఆయన రాజీనామా చేసి బయటకు వస్తే దేశంలో గొప్ప నాయకుడు, ఒక రామ్ మనోహర్ లోహియా లాంటి గొప్ప నాయకుడు అవుతాడు.